హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్. ఇది వీకెండ్ వ్లాగ్ అండి. కొన్ని మంచి థింగ్స్ ఉన్నాయి, కొన్ని బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి. ఎంత టెన్షన్ పడుతూ ఉన్నామో వీకెండ్లో అనుకున్నది ఏమీ అవ్వలేదు. అంతా నేను చూపిస్తాను, చూసేయండి. ఏంటి కొంతమంది భయపడుతూ ఉన్నారు, కొంతమంది నవ్వుతూ వస్తున్నారు అనుకుంటున్నారా? ఇది యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ 8:30 ఆ టైంలో అండి, పిల్లలు ఆన్లైన్ క్లాస్ చేస్తూ ఉన్నారు. చేస్తుంటే సడన్గా బిల్డింగ్స్ సౌండ్స్ అనమాట. మనకి ఫైర్ ఉంటాయి కదా, డేంజర్ బెల్స్, ఎంత పెద్ద పెద్ద సౌండ్స్. ఇంకా ఎక్కడేమైపోయిందో తెలియలేదు, అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు, ఏమవుతుందో అర్థం కాలేదు. ఒకసారి కిందకు చూస్తే కిందన బాగా జనాలు ఉన్నారు, అంతా సెక్యూరిటీ చాలామంది ఉన్నారు, పోలీసు, తర్వాత మనకి వర్క్ చేసేవాళ్ళు అందరూ ఉన్నారు. ఏమవుతుందో అర్థం కూడా కాలేదు. సరే ఏమవుతుందా అని కిందకి వెళ్దామా అనేసరికి లిఫ్ట్లు పనిచేయట్లేదు, అంతా ఈ బ్లాక్ అయిపోయింది, పవర్ లేదు ఇంట్లో, అసలు ఏమీ అర్థం కాలేదు. కింద నుంచి ఏంటంటారు, ఒక హౌస్ నుంచి అయితే పొగలు వస్తున్నాయి. వాళ్ళు అదే సేమ్ ఏంటంటారు దాన్ని, మనకి ఈ డేంజర్ బెల్స్ అయితే మోగుతూ ఉన్నాయి. కొంతమంది స్టెప్స్ యూజ్ చేసి కిందకి వెళ్తూ ఉన్నారు. ఫైనల్గా మాకు ఏం చేయాలో అర్థం కాక మేము కూడా స్టెప్స్ నుంచి కిందకి వెళ్ళాము. కింద నుంచి అరుస్తున్నారు, కిందకి రండి అందరూ అని చెప్పేసి. అయితే అదంతా ఏమైంది అంటే, యాక్చువల్గా అండి మనకి అపార్ట్మెంట్స్కి ఫైర్ సేఫ్టీ ఉందా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటారు కదా. మేము క్వార్టర్స్లో ఉంటాము. టాటా అనేది సేఫ్టీని చాలా ఇంపార్టెంట్గా చూస్తారు. సో అలాంటిది ఎక్కడైనా ఏదైనా ఫైర్ ప్రాబ్లమ్స్ అయితే ఎలా మనం బయటికి రావాలి, ఏం చేయాలి అనే దానికోసం వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు. బట్ అది ఏమైంది అంటే, 1 వీక్ బ్యాక్ వాళ్ళకు నోటీస్ పెట్టారు, ఎప్పుడైనా ఇలాంటి డేంజర్ బెల్స్ వస్తే మీరు మాకు స్టెప్స్ కూడా 2 ఉంటాయి, లిఫ్ట్ ఉంటుంది కదా, ఒక స్టెప్స్ ఉంటాయి, ఇంకా తక్కువ స్టెప్స్ ఇంకొకటి ఉంటాయి ఒకే ఫ్లోర్లో. సో మీరు ఆ స్టెప్స్ యూజ్ చేసి కిందకి రావాలి అని చెప్పారు. కాకపోతే అంతలాగా ఇలా వస్తుంది, ఇలా చేస్తారు అని మనం ఎలా అనుకుంటాం కదా. ఫైనల్గా అయితే అందరూ నార్మల్ స్టెప్సే యూజ్ చేసి వెళ్ళారండి. మేము కూడా నార్మల్ స్టెప్సే యూజ్ చేసాము. బట్ కిందకి వెళ్ళిన తర్వాత కొంతమంది పిల్లలైతే, చిన్నపిల్లలు ఏడుపులు, పెద్దవాళ్ళు ఇంట్లో ఉండిపోయే వాళ్ళు ఒక 6th ఫ్లోర్లో కంప్లీట్గా వాళ్ళు మంట పెట్టారనమాట. అన్నీ ఏంటంటారు పేపర్లు, చెత్త అంతా పెట్టి పెద్ద ఫైర్ లాగా వాళ్ళు క్రియేట్ చేశారు. ఫుల్గా బిల్డింగ్లోంచి పొగలు వస్తున్నాయి. కిందకి వెళ్ళేసరికి అయితే వాళ్ళు ఇలాగ మనకి అవేర్నెస్, మాకు అది ఏమీ తెలియలేదు, అందరూ భయపడుతూనే కిందకి వెళ్ళాం. ఇంకా వెళ్ళేసరికి ఒకవైపు నుంచి మనకి ఫైర్ వస్తుంది కదా, ఏదో ఫైర్ ఇంజన్ వస్తూ ఉండింది, జనాలు ఉన్నారు, వాటర్ పైపులు తీస్తున్నారు. అలాగా ఇంకా మొత్తానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే క్రియేట్ చేసి చాలామంది రాలేదు. చూసారా, ఇలాంటివి ఎప్పుడు ఏదైనా అయినా మీరే కాదు, మీ పక్కన ఇంట్లో వాళ్ళకు కూడా మీరు కొంచెం గైడ్ చేసి అందరూ రెడీగా ఉండాలి. ఈవెన్ ఎక్కువగా హౌస్ వైఫ్స్ మీరు ఇంట్లో ఉండే టైంలో ఉంటారు కదా, ఎప్పుడు ఏమైనా కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. ఇలాంటి బెల్స్ ఎప్పుడు మోగినా ఇది డేంజర్ అనే కదా, అలా మీరు ఇంట్లో ఉండిపోకుండా మోస్ట్లీ కిందకి రావాలి అని చెప్పి అవేర్నెస్ చేశారండి. నిజంగా చాలా మంచి పని అయింది. కాకపోతే ఎంత భయం వేసిందంటే, ఆ సౌండ్స్ వినేసరికి మార్నింగ్ చూశారు కదా, అందరూ జిడ్డు మొహాలు వేసుకొని ఉన్నారు. అది వీకెండ్ కదా, నేనైతే ఫ్రైడే ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇంకా అవి మోగుతుంటే ఏం చేయాలి, అప్పటికి నేను నైటీలో ఉన్నాను, మరీ నైటీలో కిందకి వెళ్ళలేం కదా, డ్రెస్ చేంజ్ చేసుకొని ఏమవుతుందా అని వెళ్ళాను. ఇక్కడ చూశారు కదా, వాటరు మనకి ఏమైనా ఫైర్ ఇది అయితే వాటర్ ఎలాగా చేస్తారు, అంతా కొంతమంది ఆంటీలు అయితే పాపం నైటీలతోనే ఉన్నారండి. యాక్చువల్గా అక్కడ డ్రెస్ ఇంపార్టెంట్ కాదు కదా, వాళ్ళైతే మంచిగా అవేర్నెస్ అయితే క్రియేట్ చేశారు. ఈవెన్ అక్కడ అంబులెన్స్ని తీసుకొచ్చారు, ఫైర్ ఇంజన్, అన్నీ ఎవరైనా పర్సన్స్ని ఎలా తీసుకెళ్తారు అన్నీ చూపించారండి. మంచిగానే అయిపోయింది. కాకపోతే చాలా టెన్షన్ పడిపోయాం. సాటర్డే ఒక హాఫ్ డే అంతా పోయింది. ఇంకా పైకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11 అయిపోయింది. నేను ఆల్రెడీ పూరీకి కూర చేసి పెట్టేశాను. ఇంకా వచ్చి పూరీ అలా పామి పిల్లలకి చేసి ఇచ్చాను. ఇలాంటివి కొన్నిసార్లు అయ్యేటప్పుడు చిరాకు అనిపిస్తే తర్వాత అవును ఇలాంటివి జరిగితే కదా తెలుస్తుంది పిల్లలకి కానీ మనకి కానీ అని అనుకుంటాం కదా. సో అలా అయ్యిందనమాట. ఒక విషయంగా మంచిగా అనిపించింది. ఇంకొకటి, అబ్బా ఏంటి ఇలా ఇంత టెన్షన్. కొంతమంది అయితే చిన్న పిల్లలైతే అబ్బా ఎంత ఏడుస్తూ ఉన్నారో ఇంకా చెప్పలేము. మీరు కూడా ఎవరైనా డేంజర్ బెల్స్ మాత్రం ఇలాంటివి ఏవైనా వినిపించినప్పుడు కొంచెం కేర్గా మీరు కూడా జాగ్రత్త తీసుకొని పక్కన వాళ్ళకి కూడా గైడ్ చేయండి.
ఇంకా ఆల్మోస్ట్ 11:30 అలా 12 అయిపోతుంది. సాటర్డే కదా, నేను సండే అయితే ఒకవేళ నార్మల్గా సరేలే అయిపోయింది అన్నట్టు అనుకునేదాన్ని. ఇంకా సాటర్డే అవడంతో అలా ఇంకా మళ్ళీ అప్పుడే పూజ ఏదో చిన్నగా చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఆ టైం అయిపోయింది కదా, పిల్లలకి మాత్రం ఆకలేస్తుంది కదా అని చెప్పి వాళ్ళకి చేసి ఇచ్చేసి ఇంకా నేనైతే ఇంకా తర్వాత మనకి లంచ్ చేసేసుకుందామా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. ఎండలు బాగా ఉన్నాయి కదా, కిందనే ఎంత ఎండగా ఉండిందంటే మార్నింగే చాలా వేడిగా అనిపించింది. అసలు ఆ టైంలో కిందన ఉండడానికి ఆల్మోస్ట్ 2 అవర్స్, ఒక 1 అవర్ 1.5 అవర్ ఇలా అయిన తర్వాత ఇంకో హాఫ్ అన్ అవర్ వాళ్ళు అలాగా దానికోసం కొంచెం మనకి గైడ్ చేయడం, ఎడ్యుకేట్ చేయడం చేశారు. సో ఇంకా లంచ్లోకి అయితే ఆలూ ఫ్రై చేసేసుకున్నాము. సింపుల్గా అయిపోయేవైతే ఇంకా అవే కదా. ఆలు ఇలా పొడవుగా కట్ చేసి తర్వాత ఆనియన్స్ మధ్యలో వేసి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఇలాంటివి ఇప్పుడు అందరూ ఎక్కువగా అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు కదా, అలాంటి డేంజర్ బెల్స్ని మీరు కూడా గమనించండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీతో పాటు పక్కన వాళ్ళకు కూడా కొంచెం చెప్తూ ఉండండి అని. పెద్దవాళ్ళు ఉంటారు కదా, అన్నింట్లోన మామూలు మిడిల్ ఏజ్ వాళ్ళే ఉండాలని లేదు కదా, పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా. సమ్టైమ్స్ వాళ్ళకి ఏమైందో తెలీదు, వాళ్ళ ఇంట్లో ఉన్నారా అని కూడా మనకి తెలియదు, ఇప్పుడైతే పక్కింట్లో ఎవరు ఉంటారో కూడా తెలీదు, అలా ఉండింది కదా. సో అలాంటివి జరుగుతాయని చెప్పేసి చెప్పారు కిందన కూడాను. ఈవెన్ మీరు ఉంటారు కదా, కొంచెం ఏదైనా ఇలాంటివి అయితే అబ్జర్వ్ చేయండి, మీరు డేంజర్ బెల్స్ని ఆన్ చేసి చెప్పండి, కిందన హెల్ప్ డెస్క్కి కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి బాగా అందరికీ లేడీస్కి జెంట్స్కి ఉన్న వాళ్ళందరికీ మంచిగా గైడ్ చేశారు. ఇంకా పొటాటో ఫ్రై అలాగా రైస్ పెట్టేసుకున్నాం కదా, అయిపోయింది లంచ్ అయితే. ఇదంతా ఇంకా అలాగా మొత్తం అలా పడుకున్న తర్వాత ఈవినింగ్ అండి. ఆ రోజు నెక్స్ట్ మండే, నిన్ననే మా ఫ్రెండ్ ఒకరు వెళ్ళిపోతా ఉన్నారు. సో అందుకు చిన్నగా పార్టీలా చేసుకుందామా అని చెప్పేసి అనుకొని కిందకి పెట్టుకున్నాం. అయితే విపరీతమైన వర్షం వచ్చేటట్టు ఉండింది క్లైమేట్ అంతా. అసలు ఎలా అవుతుందో, యాక్చువల్గా ఎవరింట్లో అయినా పెట్టుకోలేదు, అంటే కిందన తనే అనింది, కిందన అసలు ఇక్కడే ఏదో ఒకటి పార్టీ ఇస్తాను మీకు అని చెప్పి. వద్దు, నువ్వు వెళ్తున్నావు కదా మేము ఇస్తామని చెప్పి వెళ్ళాము. वीडियो कैसे अकेले बना ली? नहीं सबको घूम रहे घूम नहीं बता के घूमो 360 वाला है यार, यहाँ से सही है वो आ रहा है, आजा आजा बिल्डिंग आ रही है एकदम अच्छा एकदम पीछे आजा ये लो आ गए। अकेले वीडियो नहीं चाहिए था कि एक करके आओगे, चलो लाइन से मैडम అక్కడ అలా ఒరిజినల్ వాయిస్ పెట్టేశాను. ఇక్కడ మధ్యలో ఉంది కదా వైట్ ఫ్రాక్, తను వెళ్ళిపోతూ ఉండింది. సేమ్ అంటే ఏమి ఆఫీస్ కంపెనీ ఏం చేంజ్ అవ్వట్లేదు, వాళ్ళు ముంబైలో ఉన్న ప్లాంట్కి టాటాకే వెళ్తున్నారు. సో అందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చేసి కిందకి పట్టుకెళ్ళి అలా చేసుకున్నాము. పూరి, పన్నీర్ కర్రీ అండ్ కొంచెం ఫ్రైడ్ రైస్ అలా చేసేసుకొని మంచిగా ఆల్మోస్ట్ 9:30 అయింది. అందరూ పైకి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము కిందకి వెళ్ళి ఇలా మ్యాట్లు వేసుకొని నైట్ అయితే ఆల్మోస్ట్ 12 అయిపోయింది. అలాగా మా సాటర్డే అయితే మేము ఇంకా ఎండ్ చేసాము. ఈ వీడియో అయితే ఇంతే అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.